స్థాయికి ఎదుగుతాం. ఎగ్జాంపుల్ మన ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒకప్పుడు తను టైంకి అంత తన జీవితంలో తనకు కావాల్సిన సమయాన్ని నిర్ణయించుకొని ఒక గొప్ప మన రాష్ట్రానికి మన దేశానికి సంబంధించిన ఒక రాష్ట్రపతిగా ఎదిగారు. ఘర్షణ అంటే నేను ఒక 2 ఆర్గనైజేషన్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఘర్షణ అంటే ప్రతిరోజు మనము ఏదైనా పని చేసినప్పుడు ఆ పనిలో మనకు దాని ఫలితం పొందుతున్నామా లేదా అని ఘర్షణ కోసం మనం నిరంతరం దానికోసం మనం పాటుపడతాము. అదేవిధంగా ఆ పనిలో సక్సెస్ అవుతామా లేదా అనేది మన మెదడుకు మన మనసుకు మన బాడీకి జరుగుతున్నటువంటి ఒక సంఘర్షణే అదొక ఘర్షణగా మనం తీసుకుంటాము. ఘర్షణలో ఇంకో రకంగా కూడా ఉంటుంది. ఘర్షణ అంటే ఫిజికల్ ఘర్షణ అంటే నువ్వు ఎవరితోనైనా ఎదురెదురు పోరాడినప్పుడు నీకు కొంత విభేదం కలిగినా కానీ కొంత సంఘర్షణతో పాటు నువ్వు కొంత అనివార్య కారణాల వల్ల నువ్వు ఆ వ్యక్తులతోటి నువ్వు సంఘర్షణకు లోపడి. మంచి టాపిక్. సో హౌ టు ఇంప్రెస్, ఎదుటి వాళ్ళని ఎలా ఇంప్రెస్ చేయాలి? ఎదుటి వారిని మన యొక్క చిరునవ్వుతోటి, మన ఫేషియల్ ఎక్స్ప్రెస్ తోటి ఇంప్రెస్ చేయాలి. అదేవిధంగా మన బాడీ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ కూడా మనం చెప్పే కంటెంట్ అనేది మన ఆడియన్స్కి కమ్యూనికేట్ అయ్యే విధంగా, వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా మనం ఏదైతే ఇన్నోవేషన్తో వెళ్ళామో వాళ్ళకు ఆ కంటెంట్ అనేది అందే విధంగా మన యొక్క బాడీ లాంగ్వేజ్, మన ఫేషియల్ ఎక్స్ప్రెస్, మన వాయిస్ మాడ్యులేషన్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. చెప్పే విధానం బాగుంది, బాడీ లాంగ్వేజ్ బాగుంది. సునీల్ కుమార్ గారు. ఎస్, థ్యాంక్ యూ. యా, టాపిక్ సారీ సార్, సునీల్ సార్. చారిత్రక కట్టడాల గురించి పిల్లల్ని ఎలా మేనేజ్ చేయాలి? ఓకే సార్, హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. ఒక టీచర్గా విద్యార్థిని అట్రాక్ట్ చేయాలి అంటే ముందుగా కమ్యూనికేషన్ అనేది బాండ్ చేసుకోవాలి సార్. ట్రస్ట్ బిల్డ్ చేసుకోవాలి. వాళ్ళతో మాట్లాడేటువంటి విధానం అట్రాక్ట్ అయ్యే విధంగా ఐ కాంటాక్ట్ ఇస్తూ సెల్ఫ్ కాన్ఫిడెంట్గా మాట్లాడగలిగినట్లయితే వాళ్ళు మనకు అట్రాక్ట్ అవుతారు సార్. ముందు వాళ్ళని మన వైపు తిప్పుకొని, వాళ్ళు అడల్ట్ ఏజ్లో ఉన్నప్పుడు వాళ్ళు చేసేదే కరెక్ట్ అనుకుంటారు, కొంచెం కోపంగా ఉంటారు. వాళ్ళ వేకి మనం వెళ్ళి ఆ దారి నుంచి వాళ్ళని మెచ్చుకుంటూ అది తప్పు రైట్ అనేది చెప్పగలిగితే వాళ్ళు ఖచ్చితంగా మార్పు అనేది సాధ్యమవుతుంది సార్. ఈ విధంగా వాళ్ళ వేలో వాళ్ళకు నచ్చినటువంటి ఫిజికల్ యాక్టివిటీస్గా కనుక మనం కనెక్ట్ అయినట్టయితే వాళ్ళు మనం చెప్పేది విని మంచి దారిలో నడుచుకోగలుగుతారు సార్. సూపర్ ఎక్సలెంట్. మధ్యలో సార్లు 4 సార్లు వచ్చింది. అంటే పదం కామన్ అట్లా వస్తుంది కాబట్టి మనం చెప్పేటప్పుడు ఆటోమేటిక్గా మధ్యలో వాళ్ళని ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఏ టైం అయినా కానీ ఆ టాపిక్ వెళ్ళిపోతే సరిపోతూ ఉంటుంది మనకి. వండర్ఫుల్. ఘర్షణ కదా, వేరే వాళ్ళు థర్డ్ మాట్లాడారు. టాపిక్ ఇచ్చింది రిపీట్ చేయలేదు, ఫస్ట్ అబ్బాయి కూడా రిపీట్ చేయలేదు, ఫోర్త్ మేడం కూడా రిపీట్ చేయలేదు. ఓకే, మరి సెకండ్ అబ్బాయి ఎందుకు రిపీట్ చేశానంటే విమాకండి సార్ అతని సంబంధించి దొరికిపోయాడు తుంగ. నెక్స్ట్ ఫోర్ చెప్పండి చాలు. ఓకే, టాపిక్ వచ్చేసేసి నవరసాలు. అది లేదంట సార్. ఓకే, పేరెంటింగ్. పేరెంటింగ్ అంటే పిల్లలకి మనం పేరెంటింగ్ అన్నది చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేసి చెప్పాల్సింది. ఈ రోజుల్లో ఏంటంటే మనం పిల్లలు ఏదడిగితే అది ఇవ్వడం అని అలాగా ఎక్స్ట్రాగా వాళ్ళకి మనం చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు పాడైపోయి వాళ్ళు ఒక చక్కని తావుల లేకుండా ఉండడం జరుగుతుంది. పూర్వకాలంలో అదే పేరెంటింగ్ చూసుకుంటే ప్రతిదానికి చిన్న రెస్ట్రిక్షన్స్ అని, డిసిప్లిన్ అని ఇవన్నీ ఉండేవి. ఈ రోజుల్లో అవన్నీ ల్యాక్ అయ్యాయి. ఈవెన్ స్కూల్స్లో కూడా టీచర్ దెబ్బలాడితే ఫస్ట్ వచ్చి తమ అడిగితే పేరెంట్స్ అవుతుంది. దాని మూలంగా కూడా పిల్లలు ఈ రోజుల్లో సక్రమంగా ఉండలేకపోతున్నారు. రిమార్క్స్ నైస్ సార్, వెరీ గుడ్ టాపిక్, గుడ్ కంటెంట్ వచ్చింది, ఫ్లో కూడా బాగుంది. కొంచెం స్లో వచ్చింది.
అపజయాలను తట్టుకోవడం ఎలా? మాట్లాడండి. నో వితౌట్ మైక్ వదిలేండి. మైక్ వద్దు, మాట్లాడు. 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 కొట్టు దాన్ని కొట్టు. గట్టి కొట్టు దాన్ని. కింద కొట్టు, కింద కొట్టు. గుడ్ ఈవినింగ్ చెప్పినా 45 seconds లో కంప్లీట్ చేయాలని చెప్పాము. పేరు అవసరం లేదని చెప్పినప్పుడు మనకి ఏంటంటే డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోవాలి. మనము అది ఒక స్పీకర్ గా మనం చెప్పాల్సిన విషయాలు చెప్పేస్తూ ఉండాలి. ఇది అబ్జర్వ్ చేయాలంటే ప్రతి ఒక్కరు మళ్ళీ నెక్స్ట్ వచ్చేవాళ్ళు వచ్చిన తర్వాత జస్ట్ టాపిక్ స్టార్ట్ చేయాలి, వెళ్ళిపోవాలి. సార్ బాడీ మూవ్మెంట్స్ బాగున్నాయి, బాగా ఎక్కువ అటు ఇటు మూవ్ అవుతున్నాడు స్టేజ్ పైన, కాకపోతే అది కొంచెం చూసుకోవాలి. సో మనకి ఇప్పుడున్న మన ఈ కాలంలో చాలా మందికి స్ట్రెస్ అనేది వస్తుంది. ఈ స్ట్రెస్ని ఎలా అధిగమించుకోవాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెడిటేషన్ అనేది చేయాలి. మెడిటేషన్ చేస్తూ ప్రతి నిమిషం అంటే ప్రతిరోజు ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేస్తే స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. అదేవిధంగా ఎమోషనల్స్ కూడా కంట్రోల్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనం విజయం అనేది సాధించగలము. సో సూపర్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, ఎవ్రీథింగ్ ఇస్ ఎక్సలెంట్, వెరీ గుడ్. సార్ మీరు ఏమన్నా నెక్స్ట్ రెడీ టాపిక్ అన్నా టాపిక్ అన్న వచ్చిన పవర్ ఆఫ్ స్మైల్. మనం అందరినీ ఆకట్టుకోవాలంటే మన ముఖంపై చిరునవ్వు ఉండాలి. మనం మాట్లాడే విధానంలో వాళ్ళని నవ్వు కలిగించేలాగా ఉండాలి. అందరూ కూడా మన మాటను వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఇమిటేట్ చేసేలాగా, మళ్ళీ మనం మాట్లాడింది వాళ్ళకు గుర్తుండేలాగా ప్రతి ఒక్కటి మాట్లాడితే తప్పకుండా వాళ్ళని మనం చేయగలుగుతామని చెప్పేసి చెప్తా ఉంటాం. మనం ఎప్పుడైనా స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా ఆడియన్స్ ని ఫోకస్ చేయాలంటే పక్కన ఉండి మనకు చెప్పే వాళ్ళు ఎప్పుడు కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. ఆడియన్స్ నెక్స్ట్ ఏదో ఒక చెప్పాలి, దాని సంబంధం కూడా వద్దు. 45 seconds ఇచ్చాడు, ఆపేదాకా మాట్లాడుతూనే ఉండాలి. డిసిప్లిన్. రైట్. డిసిప్లిన్ అన్నది డిక్షనరీలో చూసిన వాటి ఆల్ఫాబెట్స్ అన్ని కలిపితే 100 వస్తుంది. మనం ఎంత నాలెడ్జ్ ఉన్నా 96 వస్తుంది అండి దాని స్పెల్లింగ్ కౌంట్ కనుక యాడ్ చేస్తే. సో లైఫ్లో ఎప్పుడు కూడా డిసిప్లినే ఎక్కువ సక్సెస్ని తీసుకురాగలుగుతుంది. కన్సిస్టెన్సీ, డిసిప్లిన్ అన్నవి మనకి సక్సెస్కి ఎక్కువ దగ్గర చేస్తుంది. ఎంత నాలెడ్జ్ ఉండాలి, లేకపోతే హార్డ్ వర్క్ ఇవన్నీ ఉన్నప్పటికీ వాటన్నిటిని కూడా ఎంత బయట నుంచి మోటివేషన్ ఉన్నా మన లోపల సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ డిసిప్లిన్ అన్నది చాలా మ్యాండేటరీ ఒక సక్సెస్ఫుల్ పర్సన్కి. అలానే మనం ఫెయిల్యూర్ని అయినా సక్సెస్ అయినా తీసుకోగలిగిన శక్తిని మన డిసిప్లినే ఇస్తుంది. ఒక ఏమంటారు, ఒక జీవన గడియారం దాకా మనం ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేయగలిగే శక్తిని మన డిసిప్లిన్ అన్నది ఇస్తుంది. మన పేరెంట్స్ పుట్టినప్పటి నుంచి మనకి మంచి క్రమశిక్షణ పెంచుతారు. శారీరక ఆరోగ్యం అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ దట్ హ్యాస్ టు బి గుర్తుపెట్టుకోవాల్సింది. ఏంటంటే హెల్త్ అనేది మనకు ఉంటేనే మనం ఏదైనా సాధించవచ్చు. ఒక గోల్ రీచ్ అవ్వాలి, ఏదైనా మనం సాధించాలి, లైఫ్లో ఒక పర్టికులర్ ఫేమస్ అవ్వాలి, ఇంకేదైనా అవ్వాలంటే ఫస్ట్ కావాల్సింది హెల్త్ బాగుండాలి. హెల్త్ బాగుంటేనే అన్ని, ఆరోగ్యమే మహాభాగ్యము. అది ఉంటే ఏదైనా ప్రపంచం మొత్తం సాధించవచ్చు. థ్యాంక్ యూ. సూపర్, ఎక్సలెంట్, వండర్ఫుల్, చాలా బాగుంది మీ ప్రజెంటేషన్, మీరు చెప్పే విధానం, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. ఓకే. భయాన్ని జయించడం ఎలా? భయాన్ని జయించడం ముందుగా మనం జీవితంలో సక్సెస్ కావాలంటే భయం అనేది ఉండదు. భయాన్ని ఎప్పుడైతే మనం అధిగమిస్తామో ఆ రోజు సక్సెస్ మన దగ్గరికి వెళ్ళినట్టే. భయానికి ఎందుకు భయపడతాం? మనలో ధైర్యం లేనప్పుడు, మన మీద మనకి నమ్మకం లేనప్పుడు మనకి భయం వస్తుంది. ఆ భయాన్ని అధిగమించాలంటే ఫస్ట్ నీలో నీకు నమ్మకం ఉండాలి. ఆ నమ్మకాన్ని ఎప్పుడైతే బిల్డ్ చేసుకుంటావో భయాన్ని ఎదిరించి సింహ స్వప్నంగా మనం నిలబడటానికి చాలా అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. సూపర్, వండర్ఫుల్. మైండ్ ఎమోషన్ అయిపోతున్నారు, పర్ఫెక్ట్గా చెప్తున్నారు, చాలా బాగుంది. ఫ్లో మిస్ అయ్యేటప్పుడు చాలా పర్ఫెక్ట్గా వెళ్ళిపోతూ ఉంది, కానీ కంటెంట్ కొంచెం ప్రిపేర్ చేసుకుంటే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఆ కెమెరా రికార్డ్ చేస్తూ ఉన్నప్పుడు ఎవరైనా వచ్చేటప్పుడు మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, ట్రైనర్ ఏం చేయాలి అంటే ఎవరైనా ఫోటో తీస్తూ ఉంటారో కెమెరా పట్టుకొని రికార్డ్ చేస్తూ ఉంటాయి, అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళ ముందు నుంచి ఎప్పుడు పోవద్దు. అక్కడికి వచ్చిన తర్వాత గ్యాప్ తీసుకుని వాళ్ళ వెనకాల నుంచి తిరిగిపోవాలి. ఏమైతుంది అంటే అది మొత్తం డిస్టర్బ్ అయిపోతా ఉంటుంది. అది అయిపోయింది, కంప్లీట్, టాస్క్ ఈజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ అమ్మా ఎక్కడికి వచ్చినాం? మనసు గురించి మీ అభిప్రాయం. మనం ఏ పని చేయాలన్నా ఓకే, రైట్, స్టార్ట్. మనం ఏ పని చేయాలన్నా మనకు మనసు అనేది చాలా ముఖ్యం. వెదర్ పాజిటివ్ యాటిట్యూడ్ అయినా నెగిటివ్ యాటిట్యూడ్ అయినా మనకు మనసు అనేది
మన జీవితానికి కీ రోల్ ప్లే చేస్తుంది. మనం చెడును స్వీకరించాలన్నా మంచిని స్వీకరించాలన్నా మన మనసు అనేది మనల్ని కంట్రోల్ చేస్తుంది. కొన్ని భయాలు, కొన్ని అవకాశాలు ఇవన్నీ మన మనసుతోటే ముడిపడి ఉంటాయి. ఏ పని చేయాలన్నా కూడా మన మనసు అంగీకరిస్తేనే దాన్ని యాక్సెప్టెన్స్ చేస్తాం. సో ఆ మనసుని అందరూ పాజిటివ్గా ఆలోచించినట్లయితే మనం అనుకున్న పనులు సక్సెస్. ఓకే అమ్మా, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. థ్యాంక్ యూ. రైట్, నెక్స్ట్ మొబైల్ అడిక్షన్. సార్ నెక్స్ట్ సార్. సార్ ఈ రోజుల్లో చాలామంది స్టూడెంట్స్ కానీ కొన్ని ఏరియాలో కొంచెం వల్నరబుల్ ఏరియాస్లో ఈ డ్రగ్ అబ్యూజ్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంది. ఈ డ్రగ్ అబ్యూజ్ని ఆపాలంటే మనం యాక్చువల్గా మనం ఇంజనీరింగ్ కాలేజెస్ తర్వాత ఈ ప్రొఫెషనల్ కాలేజెస్లో ముఖ్యంగా ఈ బయటికి స్టూడెంట్స్కి చెప్పాలి డ్రగ్ అబ్యూస్ గురించి. ఓకే సార్, బాగుంది మీ టాపిక్ కాబట్టి మీకు వచ్చింది సార్. యాక్చువల్గా విధానం బాగుంది. నాలెడ్జ్ ఈజ్ కీ. వితౌట్ నాలెడ్జ్ వీ కెనాట్ సర్వే. మన నాలెడ్జ్ ఉంటే ప్రపంచంలో మనం ఎక్కడ వెళ్ళినా బతకగలుగుతాం. నాలెడ్జ్ ఉంటే మనం ఎక్కడైనా వెళ్ళి బతకగలుగుతాం. Knowledge is divine. Knowledge is the wine. కంటెంట్ చూడండి, చిన్న చిన్న విషయాల టాపిక్ మనం ఇన్ని రోజులు దీనివల్ల అసైన్మెంట్స్ గురించి సంబంధించి మనం తెలుస్తూ ఉంటాయి. బాగా అసైన్మెంట్ చేసిన వాళ్ళు ఈజీగా మాట్లాడగలుగుతూ ఉంటారు ఏదైనా. రైట్ అమ్మ, ఎక్కడికి వచ్చినా? ఇక్కడే ఉన్నా. డిజిటల్ మార్కెటింగ్ అది మార్చేనా? గోల్ సెట్టింగ్. ఓకే సార్, గోల్స్ నా టాపిక్ వచ్చేసి గోల్ సెట్టింగ్. గోల్స్ అనేవి మనం ఎలా బిల్డింగ్ చేసుకోవాలనేది, మనం ఒక ఏదైనా అనుకుంటే దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి దాన్ని సక్సెస్ చేయాలనేది ఒక గోల్ నిర్మించుకోవాలి. దానిపై మనం దృష్టి పెట్టి దాన్ని సక్సెస్ చేసుకోవాలి. సూపర్. అంటే అయిపోయిందా? వెరీ గుడ్. ఓకే, 30 seconds అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వస్తున్నా అంతా. నెక్స్ట్ 4 ఇప్పుడు ఎంత అయిందమ్మా? 8:25. ఈ యాక్టివిటీ ద్వారా ఎలా అనిపించిందో ఒకసారి చెప్పండి. మంచి యాక్టివిటీ. మొత్తం పొద్దున్న నుంచి మొత్తం పాడు కొట్టాడా? తిట్టుకునే వాళ్ళు తిట్టుకోండి, నచ్చే వాళ్ళు చెప్పండి. అక్కడ వచ్చారు. అట్లే పోదు గ్రూప్ అంతే. నెక్స్ట్ యాడ్ పాయింట్స్ కంటెంట్ ప్రిపేర్ చేసి వల్ల మాకు కొంచెం అంటే ఒక నాలెడ్జ్ అదొకటా. నెక్స్ట్ చాలా గొప్పగా ఉంది సార్. కాన్ఫిడెన్స్ అదే ఒక్కరు నెగిటివ్ ఏమన్నా వాళ్ళు ఉన్న భయానికి ఓటే. అందరు చెప్పండి ఏదో ఒకటి పాయింట్. మార్నింగ్ టైం స్టార్ట్ సో ఇప్పుడు ఏమైందో తెలుసు సినిమా, మీ ఇంటికి రోజు న్యూస్ పేపర్ వస్తారా? సర్వరు నాకు ఒక 5 రూపాయల నుంచి 6 రూపాయలు ఖర్చు పెడుతుంది అన్న పేపర్ సర్వరు. ఎందుకు అసలు న్యూస్లో 5 నుంచి 6 పేపర్ చదవాలి. ఆ పేపర్ చదవడానికి మొత్తం పై నుంచి పిల్లలు చదవడానికి 32 పేజీలు 18 పేజెస్ చదవడానికి ఎంత ఇష్టపడుతుంది? మరి మీరు ఆ టైం ఎవరు మరి ఎందుకు ఆ పేపర్ కంటెంట్ చదవరు, బుక్స్ చదవరు. చదవమన్నాడు కంటెంట్ చదవరు, బుక్స్ చదవరు, ఏం చదవరు. చదవాలప్ప, చదివితేనే మన కంటెంట్ వస్తుంది. ఎప్పుడైనా ఊరికి ఏదో బుక్ పెట్టుకున్నామా, అదే మన కోటి ఉంది. కోటికి వెళ్ళి ఒక 500 రూపాయలకి బుక్లు తీసుకొని అది 1000 రూపాయలు గట్ట చేసి మళ్ళీ అదే బుక్లు చదివి వేరే బుక్లు తెచ్చుకోండి. వద్దా అంటారా? అయితే మీరు వాట్సాప్ గ్రూప్ ఉందా? సరే, మీరేం చేయండి అంటే మంత్లీ ఒక బుక్ మీకు చదవండి. మంత్లీ ఒక బుక్ చదివి నేను నీకు ఈ బుక్ చదివేశాను, ఈ బుక్ చదివేశాక వేరొకడికి నేను బుక్ ఇస్తాను, మీ బుక్ నాకు ఇవ్వండి. టోటల్ 1 ఇయర్లో ఎన్ని బుక్స్ చదవచ్చు? 12. దాంట్లో నుంచి టాపిక్స్ వస్తాయా?
నోవెల్ కానీ ఫిక్షన్ కానీ ఏ టాపిక్ అని వస్తే అది 30 పేజెస్ కానీ 20 పేజెస్ కానీ 30 పేజెస్ కానీ 300 పేజెస్ కానీ 400 అది చదవడానికి టైం లేదా